హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, జేమ్ రవి, ఎస్ఏ సూర్య అండ్ అర్జున్ అశోకన్. వీళ్ళు ముగ్గురు మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న న్యూ ఫిల్మ్ బ్రో కోడ్. ఈ ఫిల్మ్కి సంబంధించి అనౌన్స్మెంట్ ప్రోమో కూడా ఇచ్చారు. ఫన్నీగా అయితే ఉంది. మూవీకి డైరెక్టర్ కార్తిక్ యోగి. సో ఇతను తమిళ్లో కొన్ని మూవీస్ వచ్చేసి తీస్తున్నారు. అగైన్ ఇప్పుడు కామెడీ ఎంటర్టైనర్ ఫిల్మ్ మన ముందుకు 3 యాక్టర్స్తో తీసుకొని వస్తున్నారు. లైక్ ఈ ఫిల్మ్ ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. 2026 ఇయర్లో మన ముందుకైతే వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, విష్ణు విశాల్ న్యూ ఫిల్మ్ ఆర్యన్. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. లైక్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2022 ఇయర్లో అనౌన్స్ అయితే చేశారు. మన ముందుకు తీసుకోవడానికి చాలా టైం పట్టింది. 3 ఇయర్స్ టైం అయితే తీసుకున్నారు ఈ ఫిల్మ్ కంప్లీట్ అయితే చేయడానికి. ఫైనల్గా ఇప్పుడు రిలీజ్ డేట్ అనేది లాక్ అయితే అయింది. అక్టోబర్ 31 ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 3, ఎన్టీఆర్ అండ్ నీల్ ఫిల్మ్ 10 టైటిల్ డ్రాగన్. ఈ ఫిల్మ్ కి సంబంధించి ఒక ఎక్సైటింగ్ అప్డేట్ వచ్చేసి ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ని ఈ ఫిల్మ్ లో ఒక నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి ప్లాన్ చేశారంట. అంటే ఈ ఫిల్మ్ లో వచ్చేసి ఎన్టీఆర్ గారి హీరోయిజాన్ని ఇప్పటి వరకు మనం చూడనటువంటి నెక్స్ట్ లెవెల్లో వచ్చేసి చూపించబోతున్నారంట. లైక్ ఈ ఫిల్మ్లో మెనీ ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ వచ్చేసి ఎన్టీఆర్ గారికి సంబంధించి టాప్ నాచ్కి అయితే ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ప్రశాంత్ నీల్ గారు ఒక క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేస్తారో మనకి బాగా తెలుసు. లైక్ మనం కేజీఎఫ్ చూసాం యష్ గారి నుంచి, అండ్ సలార్ చూసాం ప్రభాస్ గారి నుంచి ఎలా చూపిస్తారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కూడా ఒక నెక్స్ట్ లెవెల్లో ఈ ఫిల్మ్లో వచ్చేసి హీరోయిజాన్ని చూపించబోతున్నారంట. అంటే ఇంకో రిపోర్ట్స్ ప్రకారం ఈ ఫిల్మ్లో వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కూడా ఉంటుందంట. ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ వచ్చేసి మైండ్ బ్లోయింగ్ వచ్చేసి క్యారెక్టర్ ని బిల్డ్ అయితే చేస్తున్నారంట. ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చేసి ఒక మాఫియా బ్యాక్ డ్రాప్ లో మనకి చూపించబోతున్నారంట. అంటే ఎన్టీఆర్ గారిని ఈ ఫిల్మ్ లో వచ్చేసి మనం 2 లుక్స్ లో అయితే చూడబోతున్నాం. ఒకటి ప్రెజెంట్ అంటే ఈ ప్రెజెంట్ అయితే ఉండదు, అందులో ఒక ప్రెజెంట్ అండ్ దానికి ఫ్లాష్ బ్యాక్, ఇంకో మాఫియా బ్యాక్ డ్రాప్ లుక్ అయితే ఉంటుందన్నమాట. నెంబర్ 4, గట్ట కుస్తీ 2. ఈ ఫిల్మ్లో విష్ణు విశాల్ అండ్ ఐశ్వర్య లక్ష్మి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. లైక్ మీకు తెలిసే ఉంటుంది 2022 ఇయర్లో గట్ట కుస్తీ ఫస్ట్ పార్ట్ అయితే మనకు వచ్చింది. దానికి ఇప్పుడు సీక్వెల్ తీస్తారని చెప్పేసి అసలు అనుకోలేదు. ఇప్పుడు అఫీషియల్గా దీనికి సీక్వెల్ వచ్చేసి కన్ఫర్మ్ అయితే చేశారు. పూజ ఈవెంట్ అనేది జరిగింది. ఇంకా రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయితే చేశారు. సో మీరు గట్ట కుస్తీ మూవీ కానీ చూడకపోయి ఉంటే మనకి తెలుగులో వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అయితే ఉంది, వాచ్ చేయండి. గుడ్ వాచ్ ఫిలిం. దానికి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసి బిగిన్ అయితే చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. నెంబర్ 5, పెద్ది. ఈ ఫిల్మ్ నుంచి సాంగ్ షూటింగ్ వర్క్ అనేది జరుగుతున్నట్టు తెలుసు కదా. ఒక పక్క సాంగ్ షూటింగ్ వర్క్ జరుగుతుంటే ఇంకో పక్క ఏఆర్ రెహమాన్ గారు ఈ ఫిల్మ్ కి సంబంధించి సాంగ్స్ ఆల్బమ్ వర్క్ అనేది కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇంకా ఆల్బమ్ వర్క్ లో ఫస్ట్ సింగిల్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు రిలీజ్ కి రెడీ కూడా చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ అనౌన్స్మెంట్ కమింగ్ వెరీ సూన్. ఇప్పుడు ప్రెజెంట్ జరుగుతున్నది ఫస్ట్ సింగిల్, అంటే హీరో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ సాంగ్ అనేది షూట్ అయితే చేస్తున్నట్టున్నారు. దానికి సంబంధించి సాంగ్ వర్క్ కూడా అయిపోయింది. మరి ఈ ఫస్ట్ సింగిల్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. అనౌన్స్మెంట్ వచ్చేసి కమింగ్ వెరీ సూన్. అండ్ ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్ లో వచ్చేసి 2026 ఇయర్ మార్చ్ 27. సో చాలా త్వరగానే బుచ్చిబాబు సేన ఈ ఫిల్మ్ ని కంప్లీట్ అయితే చేస్తున్నారు. ఇప్పటి నుంచే ఈ ఫిల్మ్ కి సంబంధించి ప్రమోషన్స్ బిగిన్ అయితే అవుతున్నాయి. వెయిట్ చేయండి. ఫస్ట్ సింగిల్ కి సంబంధించి అనౌన్స్మెంట్ డేట్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను. నెంబర్ 6, కిచ్చా అదిపు నుంచి లాస్ట్ ఇయర్ డిసెంబర్ క్రిస్మస్ కి వచ్చేసి మనం మ్యాక్స్ ఫిల్మ్ అయితే చూసాము. ఇప్పుడు ఈ ఇయర్ క్రిస్మస్ డిసెంబర్ లో వచ్చేసి మార్క్ ఫిల్మ్ వచ్చేసి చూడబోతున్నాం. అది కూడా సేమ్ డైరెక్టర్. సో మ్యాక్స్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్ విజయ్ కార్తికేయన్, అదే డైరెక్టర్ ఈ మార్క్ ఫిల్మ్ వచ్చేసి తీయడం అయితే జరిగింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు కంప్లీట్ చేసుకున్నారు? మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది. పోస్టర్ లుక్ అయితే మీరు చూడవచ్చు. ఈ క్రిస్మస్ కి ఫిల్మ్ థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఇది మ్యాక్స్ ఫిల్మ్ కి సీక్వెల్ గా ఏమైనా తీసుకొని వస్తున్నారా? కాదు ఫ్రెండ్స్, ఇది మ్యాక్స్ కి సీక్వెల్ అయితే కాదు. సో దానికి సీక్వెల్ పార్ట్ వచ్చేసి ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తున్నారు. ఈ మార్క్ వచ్చేసి టోటల్ గా సపరేట్ ఫిల్మ్ అన్నమాట. అంటే ఈ కంటెంట్ అనేది ఎలా ఉండబోతుందో చూద్దాం. అంటే ఈ ఫిల్మ్ మనకి తెలుగు వర్షన్ లో కూడా తీసుకొని వస్తారు. నెక్స్ట్ నెంబర్ 7, నాక్టర్నల్. ఇది ఈ 2025 ఇయర్లో వచ్చిన కొరియన్ ఫిల్మ్. మూవీ వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. IMDb రేటింగ్ వచ్చేసి 10కి 5.1 అయితే ఉంది. ఈ ఫిలిం నుంచి జియో హాట్స్టార్ హిందీ డబ్బింగ్ వచ్చేసి నౌ రిలీజ్ చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొరియన్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీస్ని చూడడం, మీకు కానీ హిందీ వచ్చినట్టయితే ఈ ఫిలింని టచ్ అయితే చేయవచ్చు.
నెక్స్ట్ నెంబర్ 8 కీర్తి సురేష్ అండ్ మిస్కిన్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తున్న ఒక న్యూ ప్రాజెక్ట్ వస్తున్నట్టు మీకు రీసెంట్ గా చెప్పాను కదా. సో దానికి సంబంధించి అనౌన్స్మెంట్ రివీల్ అయితే చేశారు. మూవీ పూజ ఈవెంట్ అనేది జరిగింది. రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయితే చేశారు. సో ఈ ఫిలిం వచ్చేసి ఇంటెన్స్ కోర్టు డ్రామాగా తీసుకుని వస్తున్నారు. ఫిలిం కి డైరెక్టర్ ప్రవీణ్ ఎస్ విజయ్. లైక్ ఇతంది ఫస్ట్ డెబ్యూట్ ఫిలిం. కొన్ని మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ అయితే చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు బిగిన్ అయితే అయింది. నెక్స్ట్ ఇయర్ మన ముందుకు తీసుకుని రావచ్చు. నెక్స్ట్ నెంబర్ 9 లోకా చాప్టర్ 1. ఇప్పటికే ఈ ఫిలిం వచ్చేసి 100th ఇయర్ వచ్చేసి దాటేసింది. బ్లాక్ బస్టర్ గా థియేటర్స్ లో మూవీ వచ్చేసి రన్ అయితే అవుతుంది. మీరు కానీ ఫ్రెండ్స్ ఇంకా ఈ ఫిలిం ని చూడకుండా ఉంటే చూడండి, మీ మనీకి వర్త్ ఇట్ ఫిల్మ్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్ మాత్రమే చూసాము. లైక్ ఈ ఫస్ట్ పార్ట్ బిగిన్ చేయక ముందే యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2024 ఇయర్ సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. అండ్ ఈ సెప్టెంబర్లో మన ముందుకు తీసుకొని వచ్చారు. సో 1 ఇయర్ అయితే పట్టింది ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావడానికి. చాలా త్వరగానే కంప్లీట్ చేసి తీసుకొని వచ్చారని చెప్పవచ్చు. అండ్ ప్రొడక్షన్ వారు వచ్చేసి పార్ట్ 1 బిగిన్ చేయకముందే టోటల్గా 5 స్టోరీస్ వచ్చేసి లాక్ చేసుకుని పెట్టుకున్నారంట. అంటే ఫ్యూచర్లో ఇంకా మన ముందుకు 4 పార్ట్స్ వచ్చేసి రాబోతున్నాయి. టోటల్గా 5 పార్ట్స్ ఫ్రాంచైజ్గా ఈ లోకా వచ్చేసి మన ముందుకు తీసుకొని వస్తున్నారు. ఇంకా త్వరలోనే పార్ట్ 2 అనేది బిగిన్ అయితే చేస్తారు. ఇలాంటి రెస్పాన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఈ ఫ్రాంచైజ్ని ఎవరు ఆపుతారు చెప్పండి. నెంబర్ 10 టాక్సిక్ స్టారింగ్ రాకింగ్ స్టారేష్. ఈ ఫిలిం నుంచి షూటింగ్ షెడ్యూల్స్ అప్డేట్స్ కూడా ఇవ్వకుండా చాలా వరకు షూటింగ్ వచ్చేసి ఫినిష్ అయితే చేసుకున్నారు. అండ్ రీసెంట్గా వచ్చేసి ప్రొడక్షన్ వారు ఒక వీడియో వచ్చేసి రివీల్ చేశారు. అంటే ఈ ఫిలిం నుంచి షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి. మరి టోటల్ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందా, లేకుంటే రీసెంట్గా బిగిన్ చేసిన పోర్షన్ ఫినిష్ చేశారా? అంటే ఈ ఫిలిం నుంచి వచ్చేసి నయనతార పోర్షన్ షూటింగ్ అనేది అయిపోయిందంట. మనకి తెలుసు ఫిలిం థియేటర్స్లో వచ్చేసి నెక్స్ట్ ఇయర్ March 19th లాక్ అయితే చేస్తున్నారు. సో మరి టోటల్ పోర్షన్ షూటింగ్ అని కంప్లీట్ అయిపోతే ఈ ఫిలిం వచ్చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపుగా కంప్లీట్ అయిపోయినట్టయితే మనకి డిసెంబర్ లేకుంటే జనవరి నుంచి ఈ ఫిలిం ప్రమోషన్స్ బిగిన్ అయితే అవుతాయి. నెక్స్ట్ నెంబర్ 11 సితారా ఎంటర్టైన్మెంట్స్ వారు లోకా ఫిలిం ని తెలుగులో తీసుకొని మంచి రెస్పాన్స్ అంటే గుడ్ ప్రాఫిట్ కూడా పొందారు అనుకోండి. సో ఇదే ఊపింద సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి రాబోతున్న అప్కమింగ్ ఫిలిం మాస్ యాత్ర స్టారింగ్ రవితేజ అండ్ శ్రీలీల. లైక్ ఈ ఫిలిం వచ్చేసి ఇప్పుడు థియేటర్స్ లో దింపేస్తే మంచిదని చెప్పాలి. అంటే ఈ సెప్టెంబర్లో వచ్చేసి రిలీజ్ కి ప్లానింగ్ అయితే లేదు, అక్టోబర్లో ప్లాన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ అక్టోబర్లో వచ్చేసి ఒక డేట్ నౌ ఫిక్స్ అయితే అయి ఉంది. అది కూడా వచ్చేసి పీవీఆర్ యాప్ మీరు ఓపెన్ చేసినట్టయితే అందులో డేట్ అప్డేట్ అయితే చేస్తున్నారు. October 31 ఈ ఫిలిం వచ్చేసి రిలీజ్ అవుతున్నట్టు. మీరు October 31 చూసుకున్నట్టయితే అదే రోజు ఎస్ఎస్ రాజమౌళి గారి బాహుబలి ది ఎపిక్ న్యూ వర్షన్ మన ముందుకు తీసుకొని వస్తున్నారు. సో దాంతో మాస్ జాతర ఫిలిం వచ్చేసి క్లాష్ ఉండబోతుందా? సో ఆ యాప్లో లాక్ చేసుకున్నట్టు డేట్ అదే ప్రొడక్షన్ వారి నుంచి సితారా ఎంటర్టైన్మెంట్స్ వారి నుంచి రివీల్ అవుతుందా చూడాలి మరి. నెక్స్ట్ నెంబర్ 12 ఎస్టర్డే చెప్పిన వీక్ లిస్ట్ లో ఈ సిరీస్ అనేది మిస్ అయితే అయిపోయింది, చూసుకోలేదు. అదే కాన్ఫిడెంట్ క్వీన్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ కొరియన్ సిరీస్. యాక్షన్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. టోటల్ 12 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ వచ్చేసి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. తమిళంలో కూడా అది పెట్టాను, బట్ ఎలా మిస్ అయిపోయిందో వీడియోలో మిస్ అయితే అయిపోయింది. సో ఈ సిరీస్ వచ్చేసి September 6th అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. కొరియన్ 5 ఇండియన్ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 13 అయలాన్. శివకార్తికేయన్, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ బుడ్డ ఏలియన్ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేసిన ఈ ఫిల్మ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన విషయం మనకి తెలుసు. అండ్ ఎప్పుడో ఓటీటీ ప్రీమియర్ తమిళ వర్షన్ వచ్చేసి అయిపోతే ఉంది. మన అందరం ఎక్సైటింగ్ గా ఈ ఫిల్మ్ కి సంబంధించి వెయిట్ చేస్తున్నది తెలుగు వర్షన్ అండ్ హిందీ వర్షన్ కోసం. ఒక్క సెకండ్ తెలుగు వర్షన్ పక్కన పెట్టేస్తే ఇప్పుడు హిందీ వర్షన్ కి సంబంధించి ఓటీటీ ప్రీమియర్ సోర్స్ అయితే వచ్చింది. లైక్ గైస్, మన ఛానల్లో ఎవరైనా హిందీ ఆడియన్స్ అండ్ హిందీ వచ్చిన వాళ్ళు ఉంటే ఐలాండ్ ఫిల్మ్ ని చూద్దాం అనుకుంటే ఫైనల్ గా హిందీ డబ్బింగ్ వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. September 28 PM కి వచ్చేసి గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఈ ఛానల్ వచ్చేసి గోల్డ్ మైన్స్ టీవీ ఛానల్. సో ఇందులో వచ్చేసి September 28 PM కి హిందీ వర్షన్ శాటిలైట్ ప్రీమియర్ వచ్చేసి చేస్తున్నారు. ఇంకా తెలుగు విషయానికి వస్తే తెలుగు వచ్చేసి మనకి డబ్బింగ్ కంప్లీట్ అయిపోయి మూవీ వచ్చేసి రెడీగా అయితే ఉంది. లైక్ ఇప్పుడు కావాలన్నా ఈ ఫిల్మ్ని థియేటర్స్లో అయినా లేకుంటే డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయినా రిలీజ్ చేసేయవచ్చు. అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, ఆ టైంలో వచ్చేసి ఈ ఫిల్మ్ మనకి డబ్బింగ్ కంప్లీట్ చేసి
టుమారో థియేటర్స్ లో అనగా షో టైంకి వెళ్తే మూవీ వచ్చేసి థియేటర్స్ లో పడలేదని చెప్పేసి క్యాన్సిల్ అయితే అయిపోయింది. సర్లే ఒక రోజు అనుకుంటే ఇంకా ఈ ఫిల్మ్ వచ్చేసి ఇప్పటివరకు కూడా రిలీజ్ అయితే చేయలేదు. సో సంథింగ్ బిగ్ ఇష్యూనే ఉన్నట్టుంది తెలుగు వర్షన్ కి సంబంధించి. అందుకే ఈ ఫిల్మ్ వచ్చేసి ఎక్కడ అప్లోడ్ అయితే చేయలేదు. సో ఇప్పుడు వచ్చేసి శివకార్తికేయన్ గారి న్యూ ఫిల్మ్ కూడా మనకి థియేటర్స్ లో వచ్చేస్తుంది. అందుకే ఏమో బాలీవుడ్ వారు ఇప్పుడు ఐలాండ్ ఫిలిం హిందీ వర్షన్ వచ్చేసి శాటిలైట్ ప్రీమియర్ ప్లాన్ చేస్తారు, ఇదే ఊపు మీద చూస్తారు అని చెప్పేసి. సో మన తెలుగు నుంచి కూడా లైక్ జెమినీ టీవీ, సన్ నెక్స్ట్, సో వీళ్ళ దగ్గరే ఈ ఫిల్మ్కి సంబంధించి ఓటీటీ రైట్స్ వచ్చేసి వెళ్ళున్నాయి. వీళ్ళు వచ్చేసి శాటిలైట్ అయినా లేకుంటే ఓటీటీనా ఈ ఫిల్మ్ తెలుగు వర్షన్ సంబంధించి ఒక ప్రాబ్లం అయితే ఉంది. అందుకే ఈ ఫిల్మ్ వచ్చేసి ఇప్పటివరకు కూడా ఎక్కడ చూడడానికి రాకుండా ఆగిపోతే ఉంది. ఆ ప్రాబ్లంని త్వరగా కంప్లీట్ చేసుకొని మన ముందుకు తెలుగు వర్షన్ వచ్చేసి తీసుకొని వస్తే మంచిది. మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ వచ్చేసి ఈ ఫిల్మ్ని చూద్దామని చెప్పేసి ఎక్సైటింగ్ గా ఉన్నారనమాట. సో ఇప్పుడు హిందీ కూడా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి త్వరలో తెలుగు వర్షన్ కి సంబంధించి కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోయి మనకి ఏమైనా తీసుకొని వస్తారేమో చూడాలి. మీ ఫ్యూచర్లో రావచ్చు, చూద్దాము. డెఫినెట్గా వస్తుంది. ఇలాంటి మూవీస్ మనం చాలానే చూస్తున్నాం. అంటే కొన్ని ఇయర్స్గా స్టాప్ అయిపోయి తర్వాత డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడం అనేది, ఇది డెఫినెట్గా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కే ఇస్తారు. ఇంకా థియేటర్స్లో అనే మాట అయితే ఉండదు. నెంబర్ 14 బన్ బటర్ జామ్. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఫస్ట్ తమిళ వర్షన్ అయితే వచ్చింది, తర్వాత ఫ్యూ వీక్స్ తర్వాత తెలుగు వర్షన్ కూడా థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాకి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ ఓటీటీ ప్రీమియర్ సెప్టెంబర్ 5th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. అంటే టుమారోనే అప్లోడ్ అయితే అవుతుంది. తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 15 పోకెమాన్ కాన్సియర్జ్ సీజన్ 1 నుంచి పార్ట్ 2. ఆల్రెడీ పార్ట్ 1 నుంచి కొన్ని ఎపిసోడ్స్ రిలీజ్ అయితే అయి ఉన్నాయి. నౌ పార్ట్ 2 నుంచి మరో న్యూ ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. సిరీస్ వచ్చేసి యానిమేషన్, ఫ్యాంటసీ, అడ్వెంచర్, కామెడీ జాపనీస్ సిరీస్ ఇది. సో ఈ సిరీస్ నుంచి న్యూ ఎపిసోడ్స్ నౌ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు. సిరీస్ నుంచి మనకి తెలుగు డబ్బింగ్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నౌ నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ ని వాచ్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్ కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్ కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.